డ్రగ్స్ వాడేది ఎక్కువ సినిమా వాళ్ళే అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నాడు సార్. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? డ్రగ్స్ సినిమా వాళ్ళు వాడారా, పారిశ్రామికవేత్తలు వాడారా, రాజకీయ నాయకులు వాడారా, స్కూల్ పిల్లలు వాడారా, కాలేజీ కుర్రవాళ్ళు వాడారా? పక్కన పెడితే ఎక్కడ వాడారు? హైదరాబాద్ లో వాడారు. అంటే హైదరాబాద్ లో డ్రగ్స్ దొరుకుతున్నాయి కాబట్టి వాడారు. ఇప్పుడు నేనేమంటానంటే, మొన్న రైట్స్ లో శనివారం రాత్రి ఫామ్ హౌస్ పార్టీలో దొరికింది రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళ? రాజకీయ నాయకులు కదా. అవును. ఇప్పుడు సినిమా వాళ్ళన్నా సరే షూటింగ్ల కోసం విదేశాల్లో తిరుగుతుంటారు, ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకున్నారేమో అనుకుందాం. ఒక నిజమైతే అనురూపలేదు కామెంట్స్ నిజమైతే. కానీ రాజకీయ నాయకులకి ఏమొచ్చింది? వీళ్ళ ప్రజల ఓటుతో బాధ్యతాయుతంగా ఉండాలి కదా. సినిమా వాళ్ళు తప్పు చేసినా లేదా కాలేజీలు తప్పు చేసినా, డ్రగ్స్ ఎక్కడ దొరికినా దాన్ని కంట్రోల్ చేయాల్సిన రాజకీయ నాయకత్వమే డ్రగ్స్ తీసుకుని దొరికిపోతుంటే, ప్రజలకి బాధ్యతగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సర్వీస్ చేయాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటా ఉంటే ఇంకా వేరే వాళ్ళ మీద కామెంట్ చేసే రైట్ వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? సినిమా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ మీద జనాలకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సినిమా వాళ్ళు అనగానే పలానా హీరో డ్రగ్స్ తీసుకుంటాడట, పలానా హీరోయిన్ డ్రగ్స్ తీసుకుంటాడట అనగానే జనం ఈజీగా నమ్మేస్తారు. సో సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని వాడుకుంటా ఉంటారు. వాళ్ళ జీవితాలు ఏంటంటే గాజు మెడలాగా ఉంటాయి. ఎవరు రాయి విసిరేసినా సరే వాళ్ళు గాజు పగిలిపోతూనే ఉంటుంది. చాలా ఈజీగా నేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు, బయట తీసుకోవట్లేదా? కోర్టు నిండా విడాకుల కేసులే కదా. సో ఇవన్నీ ఉట్టుటి మాటలు. అంటే సినిమాలో ఏదో జరిగిద్దట, డైవర్షన్. కాబట్టి నేనేమంటున్నానంటే, ముందు సరే సినిమా వాళ్ళు తీసుకుంటే పట్టుకోవాల్సింది మళ్ళీ నువ్వే. నీ పార్టీయే అధికారంలో ఉంది, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పట్టుకోవాల్సి నువ్వే. సినిమా వాళ్ళు తీసుకుంటే పట్టుకో, మరి ఎవడు కాదన్నాడు? ఎవరు నవ్వుతాడా? తర్వాత అసలు రాజకీయ నాయకుడు డ్రగ్స్కి అలవాటు కావటం ఏంటి? ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఏంటి? రాజకీయ నాయకుడు విచ్చలవిడిగా ఫామ్ హౌస్లు కట్టుకొని చేస్తున్నదేంటి? అంటే దురస్కరం ఏంటంటే రమ్య, వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ రాజకీయాలను తమ వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే, అంటే వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ కొంత పండిస్తారు, ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు తెచ్చుకుంటారు, జనాలు కొంత డబ్బు పంచుతారు, జనాలు ఓట్లేస్తారు, గెలుస్తారు. పార్టీకి ఇచ్చిన ఫండ్, జనాలకి ఇచ్చిన డబ్బు, తర్వాత తమ వ్యాపార ప్రయోజనాలు, ప్లస్ నెక్స్ట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బు, ఇవన్నీ లెక్కలేసి వడ్డీ వేసి దాన్ని సంపాదించుకోవడం మీద ప్రయత్నం చేస్తుంటారు. రెండు చేతుల డబ్బులు వస్తుంటాయి. రెండు చేతుల డబ్బులు వస్తుంటే అందులో డబ్బుని కాపాడే పదవి చేతిలో ఉంది. కాబట్టి ఇక ఏముంది? డబ్బు పదవి ఉన్న తర్వాత ఇంకేం కావాలి? ఎంజాయ్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలి. ఎందుకంటే వీడికి ఏం కన్సర్న్ ఉండదు. ప్రజల కోసం రాజకీయాల్లోకి రాలే, ప్యాషన్తో రాజకీయాలు రాలే. డబ్బు ఉంది కాబట్టి డబ్బుని కాపాడుకోవడానికి వచ్చాడు, మళ్ళీ డబ్బుని క్రియేట్ చేసుకోవడానికి వచ్చాడు వీడి రాజకీయాల్లోకి. వీడికి కామన్ సెన్స్ తెలియదు, ప్రజాస్వామ్యం తెలియదు, ప్రజల ఇచ్చిన పదవి విలువ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసే క్రమంలో ఇలా విచ్చలవిడిగా చేసే కల్చర్ ఒకటి వచ్చింది. ఒకప్పుడు ఇదే తెలంగాణలో లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప గొప్ప నాయకులు ఉండేవాళ్ళు. ఇవాళ రాజకీయాలు ఎలా అయిపోయాయి? సో జనం కూడా మారాలి. డబ్బులు ఇస్తే ఓటేసే కల్చర్ వచ్చినప్పుడు ఇట్లాంటి నాయకులు పెరిగిపోతా ఉంటారు. పైగా తమ మీదకి నిందలు వచ్చినప్పుడు తమ కాపాడుకోవడం కోసం అవతల మీద నెట్టేస్తా ఉంటారు, పక్క వాళ్ళ మీద బురద జరుగుతూ ఉంటారు. అంటే నా చొక్కా కంటిన బురద గురించి నువ్వు మాట్లాడకుండా ఉండాలంటే నా బురద నీకు కూడా అంటించాను అనుకో, నువ్వు నన్ను అడగలేవుగా, క్వశ్చన్ చేయలేవు కదా, ఆ ప్రయత్నమే చేస్తా ఉంటారు.